మెదక్ జిల్లాలో దస్తగిరి హత్య కేసు రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ఈ కేసుపై కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు లభించాయని కడపలోని ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణ చైతన్య పేర్కొన్నారు. కాల్ డేటా ఆధారంగా కూడా సంబంధాలు బయటపడ్డాయని తెలిపారు. అన్ని ఆధారాలు లభించిన తర్వాతే మాజీ డిప్యూటీ మేయర్ ను నిందితుడిగా చేర్చారని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు హత్యలను రాజకీయంగా మలుస్తున్నారని విమర్శించిన ఆయన గుమ్మడికాయ దొంగలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హత్యను జగన్ కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించిన విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దాని హంతకుల్ని తొందరగా పట్టకచ్చి చట్టానికి అప్పజెప్పాలని చెప్పేసి పైనుంచి మీరు ఒకటి దీనికి ఇంత వివరణ ఎందుకు చెప్తున్నా అంటే చెప్తున్న తర్వాత ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కూడా పోలీసులకు 100% తీసుకోవడం జరిగింది. ఈ కోణంలో దీని వెనకల ఇంతమంది ఉన్నారన్న ఆలోచన కూడా లేదు. అప్పుడు అందరూ అనుకునింది, అందరికీ అనిపించింది ఆ రోజు ఒక చిల్లర గ్యాంగు, వాళ్ళు ఏదో కొట్లాడుకున్నారు, దాని మీద తీసుకున్నారు అని చెప్పేసి. కానీ వాళ్ళని పట్టుకోవడానికి పోయిన టైంలో వాళ్ళ కాల్ డేటాస్ చెక్ చేసుకుంటుంటానో ఇంకోటి చెక్ చేసుకుంటున్నానో దీని వెనకాల ఎవరున్నది ఒక్కొక్కరు బయటపడతా వచ్చింది. వాళ్ళని దొరికిన తర్వాత విచారిస్తే నిజాలు చెప్తూ రావడం జరిగింది. దానికి అనుగుణంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటూ జరగడం అయింది. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అనుకున్నాడు అంటే ఎవడో ఏదో సినిమాలో బ్రహ్మానందం ఆ పక్క దొంగ పోతారంటే ఈడోడు అన్నట్టు ఉంటుంది చూడు, ఈడోడు నిమ్మ కూడా అనేది సినిమాలో ఉంటుంది, రవితేజ బ్రహ్మానందం. ఆ సినిమాలో పడినట్టు ఒకరి మీద ఒకరు వైసీపీ వాళ్ళే మేము దొరుకుతానం చేసింది మీకోసం కదా అన్నట్టు వాళ్ళు చెప్పిరి. అన్నీ దొరికిన తర్వాత మేం కాదు ఇది కావాలని పొలిటికల్గా చేస్తారు. పొలిటికల్గా ఎక్కడన్నా ఒక కామెంట్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ ఎక్కడన్నా జరిగిందా? పొలిటికల్గా చేసే అలవాటు ఎవరికి ఉంది? అన్నీ మాట్లాడదాం. పొలిటికల్గా చేసే అంత టైము కానీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇప్పుడు దాన్ని అంటే పొలిటికల్ వెంజెన్సీ కిందకి పోయి మార్చే అంత ఇది ఏమైందంటే మా ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు మెల్లగా దీన్ని జగన్ కంటగడుతున్నాడు. మధ్యలో మీరు నిన్న ప్రెస్ మీట్ చూసినారో లేదో, మా డిప్యూటీ మేయర్ని అరెస్ట్ చేసినారు, దీన్ని జగన్ కంటగట్టాలని చూస్తున్నారు అని అన్నాడు. జగన్కి వీళ్ళు అంటగట్టాలని ఆలోచన లేకపోయినా ఇతనే అంటగట్టించే పరిస్థితిలో నిన్న మాట్లాడడం జరిగింది. ఆయన అక్కడ జరిగినవి దొరికినవి కొందరు అయితే ఎవరు కూడా జగన్ గురించి ఇంకా ఎంక్వైరీలో మాట్లాడకపోయేటప్పటికీ ఈయననే జగన్ ఇరికిచ్చేసే మేమంతా సేఫ్ ఉంటామన్నట్లుగా మాట్లాడడం జరిగింది. జగన్ అట్లాంటోడు కాదు, జగన్ ఇట్లాంటోడు. ముందు మొదలు పెట్టింది ఒక చోట, దొరికింది ఒకడు, ఖచ్చితంగా చేపించారనే ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఒకరిని తీసుకుపోయి లోపల పెట్టారు. డిప్యూటీ మేయర్ని లోపల పెట్టలేదు, ఇంకా దొరకలేదు, ఆయన మీద కేసు ఫైల్ చేశారు. అక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో అని చెప్పేసి ముందే నువ్వు పెట్టేసి జగన్ 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 అని మాట్లాడుతున్నారు. దీంతోనే మీకు అర్థమవుతుంది దీని కుట్ర వెనకల ఎవరెవరు ఉన్నారు. జగన్ గారు కూడా ఖచ్చితంగా ఇంటిమేట్ అయ్యే ఉంటుందని అనుకున్నామంటే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఆ పార్టీలో బాగా అలవాటైన పని. వివేకానంద రెడ్డి గారి హత్యతో మొదలు పెట్టుకుంటే గొడ్డలపోటు పెడితే గొడ్డలపోటు జరిగింది ఒకటి, దాని వెనకలు ఉన్నది ఒకరు. పొద్దున పేపర్లో ఏమో సాక్షి టీవీలేమో చంద్రబాబు నాయుడు గారు చేయించారు. దాంతో ఒక ఎలక్షనే గెలిచినావు, అది అడ్డం పెట్టుకొని సీఎం కూడా అయిపోయినావు. ఇంకా ఇలాంటి అలవాట్లు మానుకోలే వైసీపీ పార్టీ. ఎమ్మెల్సీ ఒక ఆయన చంపాల డ్రైవర్ని చంపేసి అది కూడా బయట వాళ్ళు చేసినారని చెప్పినారు, అది కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఇట్లా ఎక్కడికి పోయిన గవర్నమెంట్లో మళ్ళా వాళ్ళ కార్యకర్తనే చంపుకున్నారు, శ్రీనివాసరెడ్డినని, నానే కాన్స్టిట్యున్సీలో. అది కూడా టీడీపీ వాళ్ళ మీద వేశారు. అప్పుడున్న టీడీపీ మా సుబ్బారెడ్డి ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నాడు, ఆయన పేరు వేయడం జరిగింది. ఆయన పేరు వాళ్ళ ముద్దాల కింద చూపించి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది.
ఆ చంపినోడేమో ఇప్పుడు కూడా మీ వెనకలే తిరుగుతూ ఉన్నాడు, మీతో పాటే తిరుగుతున్నాడు వైసీపీ వాళ్ళతో. చంపించుకునేది బలిపశువు అయ్యేది వైసీపీ కార్యకర్తే, చంపేది వైసీపీ వాళ్ళే, బ్లేమ్ మాత్రం టీడీపీ వాళ్ళ మీద వేయడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి పొలిటికల్గా చేస్తున్నారని చెప్పేసి, దీంట్లో ఎక్కడన్నా పొలిటికల్ ఒక యాంగిల్ వచ్చిందా? ఎవరన్నా కూడా ముందు నుంచి వీళ్ళు ఉన్నారని ఏమన్నా స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, ఎవరన్నా ఉన్నారని తెలియజెప్పడం కానీ పోలీస్ ఎంక్వైరీలో బయటపడింది, ప్రూఫ్స్తో సహా బయటపడింది. సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడాలని చెప్పి తప్పించుకోవడానికి ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వంగవీటి రంగా హత్య కేసులో ఇది చేశాడు, దానికి ఇది చేశాడు, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా, సంబంధం లేకుండా మాట్లాడుతూ